హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు స్ట్రీట్ స్టైల్‌లో మోమోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. ఇవి హెల్తీనే, కాకపోతే కొంచెం మైదాతో యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం అన్‌హెల్తీ అనుకోవచ్చు. మీరు కావాలంటే మైదా ప్లేస్ స్కిప్ చేసి గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగొస్తాయండి. ఇప్పుడైతే రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఏమంటే ఈ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ బ్లెండ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తదనమాట. అంటే ఇవి ఈజీగా బ్లెండ్ అయిపోతాయి మనకి టేస్ట్‌లో. ఇక్కడైతే నేను చాపర్‌లో చాప్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మోమోస్‌లో లోపల పెట్టే స్టఫ్ చాలా చిన్నగా ఉండాలా, చాప్ చేయాలా. మనం మామూలుగా నైఫ్‌తో చాప్ చేస్తే అంత చిన్నగా చాప్ అవ్వవు గదా! ఫైన్‌గా. ఇలా చాపర్‌లో చాప్ చేస్తే చాలా ఫైన్‌గా చాప్ అయిపోతాయండి. ఇలా మనం ఇక్కడ చూపించిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసేసుకోవాలి. క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అల్లము. మీకు ఒకవేళ అల్లం ఫ్లేవర్ ఎక్కువ నచ్చకపోతే అల్లం కావాలంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బటర్ యాడ్ చేస్తున్నా నేను. క్యూబ్స్ వస్తాయి గదా! మామూలుగా 10 గ్రామ్స్, 10 గ్రామ్స్ క్యూబ్స్, అలాంటి క్యూబ్ ఒకటి యాడ్ చేశాను. బటర్ అయితే ఫ్లేవర్ కొంచెం బావుంటుందండి. ఒకవేళ మీకు బటర్ అవైలబుల్ లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వెజిటబుల్స్ చాప్ చేసాం కదా! ఆ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని సాటేస్ చేసుకోవాలండి వెజిటబుల్స్. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల, సాటేస్ చేసుకోవడం వల్ల వెజిటబుల్స్‌లో ఉండే తేమ అంతా ఎళ్ళిపోతుందనమాట. మనకి మోమోస్‌లో లోపల పెట్టి స్టఫ్ చేస్తాం గదా! అప్పుడు అంటే చెమ్మ చెమ్మగా అనిపియదు. ఇలా కొద్దిసేపు చిన్న ఫ్లేమ్ మీద చేసుకోవాలి, మగ్గించుకోవాలి. ఈలోపు మనము ఇంకొక బౌల్ తీసుకొని మైదా పిండి నానబెట్టుకుందామండి. ఇక్కడైతే నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నా. మీకు ఒకవేళ మైదా అన్‌హెల్తీ అనిపిస్తే ఈ ప్లేస్‌లో మీరు గోధుమ పిండి గూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా సాల్ట్ ఏసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నానండి. మనం చపాతీకి ఎలా కన్సిస్టెన్సీ కలుపుకుంటామో అలా కలుపుకుంటే చాలు. మరీ లూజ్‌గా అవసరం లేదు. ఏమంటే మైదా కంటే గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం టేస్ట్‌లో అయితే కొంచెం కాంప్రమైజ్ కావాల్సొస్తది. మైదాతో కొంచెం సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా నానబెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఏదైనా గాలి తగలకుండా కొంచెం క్లోజ్ చేసి లిడ్‌తో. ఇప్పుడు మన స్టఫింగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నా నేను. సాల్ట్ యాడ్ చేసి అలాగే కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇంక స్పైసీనెస్‌కి మనం ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ యాడ్ చేసాం కాబట్టి. ఒకవేళ ఇంకా మాకు స్పైసీ కావాలి అనుకుంటే కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు. ఇక్కడైతే మన స్టఫింగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనము స్టీమ్ చేసుకోవాలి కదా మోమోసు. స్టీమర్ రెడీ చేసుకుందామండి. నేనైతే ఈ కడాయిలో స్టీమ్ చేసుకుంటున్నా. ఇడ్లీ ప్లేట్స్‌ది దీనికి కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి. ఆయిల్ రాసేసుకొని మనం స్టీమ్ పెట్టేసుకోవడమే. మీ దగ్గర ఇలాంటి స్టీమ్ చేసుకునే ఇడ్లీ పాత్ర లేకపోయినా మామూలు రెగ్యులర్‌గా మన ఇంట్లో ఇడ్లీ స్టాండ్ ఉంటుంది గదా! మధ్యలో ఒక ర్యాక్ తీసేసి ఒకటి పెట్టి మళ్ళీ ఇంకొక ర్యాక్ అలా ఆల్టర్‌నేట్‌గా, అంటే స్పేస్ కావాలి గదా మోమోస్‌కి స్టీమ్ అవ్వడానికి. ఈలోపు మనకి పిండైతే బాగా నానిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్నగా చపాతీ రోల్స్ అవి రెడీ చేసేసుకుందాం, చపాతీస్‌లాగా. పిండిని బాగా నీట్ చేసుకోవాలండి. మనం ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం గదా! బాగా నీట్ చేసుకుంటే మనకి సాఫ్ట్‌గా, మనకి ఎలా కావాలంటే అలా మోమో షేపు చేసుకోవడానికి పిండి మనకు కన్వీనియంట్‌గా బాగొస్తుందనమాట. ఇప్పుడు మనం చిన్న చిన్నగా పిండి ముద్దలని తీసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నా కదా! నేను ఫింగర్ గ్యాప్‌తో తీసుకుంటున్నానండి. అలా తీసుకోవడం వల్ల మనకన్ని మోమోస్ ఈవెన్‌గా వస్తాయన్నమాట. అంటే ఒక చిన్నది, ఒకటి పెద్దది గాకుండా.
నేను థంబ్ ఫింగర్‌తో ఒక గ్యాప్ డిస్టెన్స్‌తో తీసుకుంటున్నానండి. అన్నీ చిన్న చిన్నగా ఇలా రౌండ్‌గా ప్రెస్ చేసి సాఫ్ట్‌గా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని చిన్న సైజ్ చపాతీలాగా రోల్ చేసేసుకోవాలండి. చిన్నగా అంటే ఆల్రెడీ అందరికీ వస్తుంది కదా చపాతీ చేయడం. అలా అనమాట. అంతే చపాతీలాగా చిన్నగా చేసేసుకోవాలి. మరీ మందం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నా కదా! ఈ మందం ఉంటే చాలు. మనం ఇందాక కర్రీ రెడీ చేసుకున్నాం కదా! ఆ స్టఫింగ్‌ని లోపల మధ్యలో పెట్టేసి ఇప్పుడు నేను ఫోల్డింగ్ చూపిస్తానండి. అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఒక సైడ్ నుంచి ఒక బేస్ అంటే దాన్ని పట్టుకొని ఇంకొక సైడ్ నుంచి ఆహ్, చి చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరికి గ్యాదర్ చేసుకుంటూ రావాలనమాట. అలా చేస్తే మనకి మోమోస్ షేపు బాగా అనిపిస్తది. అంటే బయట మోమోస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. మీకు ఒకవేళ ఇలా షేప్ కొంచెం ట్రిక్కీగా అనిపిస్తే వీడియోని స్లోగా పెట్టుకొని 1కి 2 సార్లు చూడండి. ఇలా అంత దగ్గరికి అనిన తర్వాత పైన ప్రెస్ చేసేయాలి కొంచెం గట్టిగా. పైన ప్రెస్ చేస్తే మనకి ఇలా షేప్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొక మోమోస్ చూపిస్తున్నా చూడండి. సేమ్ అలాగే ఇందాక చెప్పినట్టే అన్నమాట. మధ్యలో స్టార్టింగ్‌లో ఒక చోట పట్టుకొని ఒక సైడ్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఫోల్డ్స్ చేసుకుంటూ రావాలి. పిండిని దగ్గర తీసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ లాస్ట్‌కి ఎడ్జ్ మొత్తం క్లోజ్ చేసేయాలి. అంతే అండి. చాలా ఈజీ. ఏమంత పెద్ద కష్టమేం కాదు. ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏ షేప్ కావాలంటే కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇంకొక షేప్ చేశాను. ఇది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది కన్వీనియంట్‌గా అలా చేసుకోండి. ఇక్కడైతే ఇందాక చూపించాను కదా! అలా చపాతీ చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని ఒక సైడ్ కార్నర్ నుంచి మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. అంటే అతికించుకుంటూ రావాలన్నమాట. ఆ కార్నర్, ఈ కార్నర్. మామూలుగా మనం కర్జికాయలు చేస్తాం చూడండి. సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వన్ టైమ్ అంతా ఫోల్డ్ చేసేసాం కదా! నెక్స్ట్ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అంటే మధ్యలో ఇలా అనుకుంటూ రావాలన్నమాట. అప్పుడు ఇంకో మంచిగా షేప్ వస్తది మనకి. ఇలా చేస్తే అంతే అండి. చాలా బావుంటాయి. ఇలా చేసుకొని ఇంక స్టీమ్ చేసేసుకోవడమే వీటిని. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనకి ఎన్నైతే కావాలో అన్నీ చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు స్టీమర్ ఆల్రెడీ హీట్‌లో పెట్టాను నేను. వేడి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ స్టీమ్ పెట్టేసుకుందాము. దీంట్లో 1 బై 1 అన్నీ అరేంజ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్స్ ఇచ్చి అరేంజ్ చేసుకోవాలండి. మరీ ఒకదాని మీద ఒకటి ఫుల్‌గా పెట్టేసేయకూడదు. ఇలా అన్నీ పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. మరీ లో అవసరం లేదు. మరీ హై అవసరం లేదు. మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ అలా పెట్టి స్టీమ్ చేస్తే అయిపోతాయండి. చూసారు కదా! ఎంత చక్కగా వచ్చాయో మోమోస్. మాకైతే ఇంట్లో అసలు స్మెల్ ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు మోమోస్‌వి. పిల్లలెప్పుడూ బయట తినాలంటారు. కాబట్టి అలా ఇంట్లో చేసుకుంటే చాలా బావుంటాయండి. ఈ మోమోస్‌లోకి నేను సైడ్‌కి డిప్పింగ్ కోసం పుదీనా చట్నీ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే చిన్న మిక్సీ జార్‌లో ఒక 3 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పెరుగేసుకోవాలండి. కొంచెం చిక్కగా ఉన్న పెరుగేసుకోవాలి. అప్పుడే మనకి మరీ నీళ్ళగా రాకుండా కొంచెం చిక్కగా వస్తుందనమాట. నేనైతే ఇక్కడ కొంచెం నీళ్ళగానే చేసుకున్నా. మీకు చిక్కగా కావాలంటే పెరుగుని కొద్దిసేపు స్ట్రెయినర్‌లో వేసి స్ట్రెయిన్ చేసుకోండి. అప్పుడు మనకి చిక్కగా వస్తుంది. ఇక్కడైతే రెడీ అయిపోయిందండి మన డిప్పింగ్. మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి అసలుకి. మనం ఇలాగే మోమోస్‌లో చికెన్‌తో కూడా స్టఫ్ చేసి చేసుకోవచ్చు. అది కూడా ఇంకా ఫ్యూచర్‌లో చేస్తానండి వీడియో. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.